ఓం 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 మూర్తిత్వే పరికల్పిత శశిభృతో వర్త్మా పునర్జన్మనా ఆత్మైత్యాత్మవిదా ప్రతస్థ యజత భర్తామరజ్యోతిషా లోకానాం ప్రళయోద్భవస్థితి విభుశ్చనీకదాయ శ్రుతౌ వాచం న సదదాత్మనేక కిరణత్రైలోక్యదీపో రవిః ఓం ఐం హ్రీం క్లీం సరస్వతీ భగవత్యై నమః. మనము ఇప్పటికీ 24 క్లాసులు చెప్పుకున్నాము. ఇది 25వ క్లాసు. చాలా వరకు ప్రాథమికంగా ఏవేవైతే సూత్రాలు ఉన్నాయో ఆ సూత్రాలన్నీ మనము వివరించి చెప్పుకున్నాం. వాటితో పాటు ఏ విధమైన ధ్యానం చేసుకోవాలో ఆ ధ్యాన విధానం కూడా మనం తెలియజేసుకున్నాం. మనకి పంచాంగము అంటే తిథి, వారము, నక్షత్రము, కరణము, తర్వాత యోగము అనేవి ఉన్నాయి. అయితే యోగము కరణం గురించి మనకి ముహూర్తాల్లో తెలియజేస్తారు కాబట్టి ముహూర్త భాగం ఇప్పుడు మనం చెప్పట్లేదు కాబట్టి ఆ రెండింటిని నేను తర్వాత తెలియజేస్తాను. ఇప్పుడు మనకి ఇంతవరకు తెలియజేసుకున్న ఏవేవైతే ఉన్నాయో అవన్నీ చాలా జాగ్రత్తగా మనకి గుర్తుపెట్టుకుంటే ఇప్పుడు చెప్పబోయే ఏ పాఠం అయితే ఉంటుందో ఆ పాఠం మనకి పరిపూర్ణంగా అర్థమవుతుంది. అంటే జ్యోతిషము తలక ప్రయోజనము దాని తలక ఋషులు దర్శనం చేసి నిత్య జీవితంలోని మన తలక కార్యక్రమములను ఒడిదుడుకులను ఏ విధంగా మనము సరిదిద్దుకోవచ్చు ఆ సరిదిద్దుకునే పాఠం ప్రస్తుతం మనం తెలియజేసుకుంటున్నాం. ఇక్కడ జ్యోతిషంలోని
ముఖ్యంగా నేర్చుకోవాల్సింది లగ్నము. అంటే మానవుడికి 12 రకాలైన సమస్యలుంటాయి. ఈ 12 రకాలైన సమస్యలు తప్పించి ఇంకా మిగిలినవి ఏవి మనకి ఉండవు. కానీ వాటికి ఒక గణితం ఉంది. అంటే ఈ భావాలని ఏ విధంగా మనము గుర్తించాలో ఒక గణితం ఉంది. ఆ గణితానికి మనం కొంచెం ప్రవేశిద్దాం ఆ గణితంలోకి. కానీ ప్రవేశించే ముందు దాని తాలూకా ముఖ్య విషయాలను తెలియజేసుకుందాం. ఒక వ్యక్తి, జీవుడు భూమి మీద తల్లి గర్భంలో నుంచి భూపతనం జరిగిన తర్వాత మొట్టమొదటి తన శ్వాస పీల్చుకుని ఒక్క గొంతుతోని ఏడుస్తాడు. ఆ ఏడ్చే సమయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. అయితే తల్లి గర్భం నుంచి బయటపడిన వెంటనే అవంతా అదంతా జరుగుతుంది కాబట్టి భూపతనం జరిగిన తర్వాత ఆ భూపతనం తాలూకా సమయాన్ని మనం కానీ లెక్క తీసుకునేట్లయితే దానినే లగ్నం ఉంటారు. అంటే ఈ రోజున సూర్యుడు సూర్యమానం ప్రకారం కన్యా రాశిలోను ఉదయం 5:30 గంటలకి 6 డిగ్రీల 57 నిమిషాలకి ఉన్నాడు. అయితే ఇప్పుడు సమయానికి ఎవరైనా సరే శిశువు జన్మించినట్లయితే ఆ శిశువు తాలూకా జన్మలగ్నము ఏమవుతుంది అని మనం జాగ్రత్తగా గణితం చేసుకుని గుణించుకునేట్లయితే మేషలగ్నం అవుతుంది. అంటే ఏ విధంగా అనేది మనకి తెలియాలి కదా. సూర్యుడు ఏ రాశిలో సంచరిస్తున్నాడో ఆ రాశిలోని ఆ రాశితో పాటు తూర్పున అదే రాశి ఉదయిస్తుంటుంది. అందువలన ఉదయం సుమారుగా 6 గంటల సూర్యోదయం అయినట్లయితే 6 గంటల నుంచి 8 గంటల వరకు, అంటే ప్రతి 2 గంటలకి, ఎందుకంటే 24 గంటలు అయ్యేసరికల్లా భూమి తన చుట్టూ తాను తిరుగుతూ మరలా సూర్యుని దగ్గరికి మర్నాడు అదే డిగ్రీ దగ్గరికి అంటే పక్క డిగ్రీకి వస్తుంది. దాని సంగతి గురించి చెప్తాను తర్వాత. అంటే సూర్యుడు 24 డిగ్రీల్లోని, సూర్యుడు 24 గంటల్లోని తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని వచ్చేట ప్రదేశానికి వస్తుంది. అయితే మనకి ఏమనిపిస్తుంది అంటే సూర్యుడు తిరుగుతున్నట్లుగా అనిపిస్తుంది. ఎందుకని? సూర్యుడు తూర్పున ఉదయిస్తే మధ్యాహ్నానికేమో నడినెత్తి మీదకి వచ్చి పడమటి వైపుకేమో సూర్యాస్తమయం అవుతూ అర్ధరాత్రికేమో మన కాళ్ళ కింద ఉన్నట్లుగా మనకి కనిపిస్తుంది. కానీ భూభ్రమణం వలన అది జరుగుతుంది తప్పించి ఇంకో విధంగా కాదు. ఈరోజు సాయన సిద్ధాంతం ప్రకారం సూర్యుడు కన్యారాశిలో ఉన్నాడు కాబట్టి ఉదయం 6 గంటల నుంచి 8 వరకును తూర్పున కన్యారాశి ఉదయిస్తూ ఉంటుంది. అంటే 24 గంటలు అయ్యేసరికల్లా మళ్ళీ రేపు ఉదయం అయ్యేసరికల్లా
కన్యారాశి రావాలి కాబట్టి. ఆ తర్వాత 8 గంటల నుంచి 10 గంటల వరకు ఉదయం తులారాశి. 10 గంటల నుంచి 12 గంటల వరకునేమో వృశ్చిక రాశి. 12 గంటల నుంచి 2 గంటల వరకునేమో ధనుస్సు రాశి. 2 గంటల నుంచి 4 గంటల వరకు మకర రాశి. తప్పు చెప్పాను. 12 గంటల నుంచి 2 గంటల వరకు మకర రాశి. అంటే 6 గంటల నుంచి 8 వరకు కన్యారాశి. 8 గంటల నుంచి 10 గంటల వరకునేమో తులారాశి. 10 గంటల నుంచి 12 గంటల వరకునేమో వృశ్చిక రాశి. 12 గంటల నుంచి 2 వరకునేమో ధనుసు రాశి. 2 గంటల నుంచి 4 గంటల వరకునేమో మకర రాశి. 6 గంటల నుంచి 8 వరకునేమో వృశ్చిక రాశి. ఇది కుంభరాశి. 8 గంటల నుంచి 10 వరకునేమో మీన రాశి. అయితే ఈ మీన రాశి నుంచి మేషరాశికి లగ్నం ప్రస్తుతం పయనం జరిగింది కాబట్టి ఇప్పుడు మేష లగ్నం అవుతుంది. అలాగా ప్రతి 2 గంటలకి సూర్యుని భూమి తాలూకా గమనంతో మారుతుంది కాబట్టి ఆ మారుతున్న దాని ప్రకారము మనకి లగ్నము ఈ విధంగా సుమారుగా మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అయితే దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటని అడగచ్చు. ఒక వ్యక్తి జన్మించినప్పుడు ఆ వ్యక్తికి లగ్నము అనేది మనం నిర్ణయించినట్లయితే ఆ లగ్నం నుంచి 12 భావములు మనకి ప్రస్ఫుటంగా జ్యోతిష్ చక్రంలోని కనబడతాయి. ఈ 12 భావములతోనే మొత్తము మనకి మన తాలూకా పూర్వజన్మ వృత్తాంతము, ప్రస్తుతం చేయవలసిన కర్తవ్యము, దాని తాలూకా ఫలితము భవిష్యత్తులో ఏ విధంగా ఉంటుందో, అంటే భూతకాలము, వర్తమాన కాలము, భవిష్యత్ కాలము, ఈ 3 కాలములు ఒకేసారి మనకి కనబడతాయి జ్యోతిష్ చక్రంలో ఈ లగ్నం వలన. అందరిచే జ్యోతిష్యుడు ఎప్పుడూ మొట్టమొదటి నేర్చుకోవాల్సింది ఏంటంటే ఒకేసారి 3 కాలములు దర్శనం చేయాలి. ఎట్లాగంటే ఒక విత్తనం కానీ తీసుకునేట్లయితే ఈ విత్తనము పూర్వం ఏ విధంగా ఉంది, ప్రస్తుతం ఏ విధంగా ఉంటుంది, అలాగే భూమిలో పాతిపెట్టిన వెంటనే దాని తాలూకా మొలక ఎన్ని రోజులకి మనకి వస్తుంది, వచ్చిన వెంటనే దాని తాలూకా ఫలములు ఎప్పుడు మనము దాన్ని అనుభవించవచ్చు. ఈ 3ని ఒకేసారి ఎలాగైతే విత్తనం నుంచి చూస్తుంటామో అలాగే ఒక వ్యక్తి యొక్క జననం నుంచి ఈ 3 మనము ఒకేసారి చూడగలిగే సామర్థ్యం మనకి జ్యోతిష్ శాస్త్రం నేర్పిస్తుంది. ఇక్కడ మనం చాలా ఇంతకుముందే చెప్పుకున్నాం, మరలా ఇప్పుడు తెలియజేసుకుంటాం. ఇది మటుకు మనం గుర్తుండిపోవాలి. అంటే గడియారంలో అంకెలు ఎలాగైతే మనకి గుర్తుంటాయో అలాగే సూర్యుని తాలూకా గమనం కూడా మనకి గుర్తుండాలి. అంటే ఈ రోజు అయ్యేసరికల్లా అంటే 30 ఆగస్టు 2025
సూర్యుడు కన్యా రాశిలో ఉన్నాడు. అలాగే 30 ఆగస్టు 2026 సమయానికి కూడా సూర్యుడు కూడా కన్యా రాశిలోనే చరిస్తూ ఉంటాడు. అలాగే 24లో కూడా చరించాడు. అంటే ఇందాక చెప్పినట్టుగా భూతము, వర్తమానము, భవిష్యత్తు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మరలా ఒకసారి మనం గుర్తు చేసుకుందాం. మార్చి 21 నుంచి ఏప్రిల్ 20 వరకు సూర్యుడు మేషరాశిలో ఉంటాడు. ఏప్రిల్ 21 నుంచి మే 20 వరకు శుభరాశిలో సంచరిస్తాడు. మే 21 నుంచి జూన్ 20 వరకు మిథున రాశిలో ఉంటాడు. జూన్ 21 నుంచి జూలై 21 వరకు కర్కాటక రాశిలో ఉంటాడు. జూలై 22 నుంచి ఆగస్టు 21 వరకు సింహరాశిలో ఉంటాడు. ఆగస్టు 22 నుంచి సెప్టెంబర్ 21 వరకు కన్యారాశిలో ఉంటాడు. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 22 వరకు తులారాశిలో ఉంటాడు. అక్టోబర్ 23 నుంచి నవంబర్ 21 వరకు వృశ్చిక రాశిలో ఉంటాడు. నవంబర్ 22 నుంచి డిసెంబర్ 20 వరకు ధనుసు రాశిలో ఉంటాడు. డిసెంబర్ 21 నుంచి జనవరి 19 వరకు మకర రాశిలో ఉంటాడు. జనవరి 20 నుంచి ఫిబ్రవరి 18 వరకు కుంభరాశిలో ఉంటాడు. ఫిబ్రవరి 19 నుంచి మార్చి 20 వరకు మీన రాశిలో ఉంటాడు. ఇది మనకి మన తాలూకా మస్తిష్కంలోని అంటే బ్రెయిన్లోని ముద్రితం అయిపోయారు. అంటే ఈరోజు ఎవరైనా సరే జన్మించినట్లయితే వాళ్ళు తాలూకా సూర్యుడు కన్యారాశిలో ఉన్నట్లుగా మనము గుర్తుంచుకోవాలి. అలాగే మార్చి 25ని కానీ ఎవరైనా పుట్టినట్లయితే మేషరాశిలో జన్మించినట్లుగా మనం ఊహించుకోవాలి. అలాగే 15 ఆగస్టుని ఎవరైనా సరే జన్మించినట్లయితే వాళ్ళు సింహరాశిగా మనం గుర్తుంచుకోవాలి. అందుకే చాలా వరకు మన సోదర బృందం అంతా సింహరాశిరా అంటారు. అలాగే కన్యారాశి అంటే ఆ రాశులకు లక్షణాలు ఏంటంటే అంటే సూర్యుడు ఆ రాశిలో ఉన్నట్లయితే ఒక విత్తనం లాంటి వాడు. మనం చెప్పుకున్నాం మన లోపల సూర్యుని కిరణము ఒకటి ఉంది. ఆ కిరణం వల్లనే మన ఉచ్ఛ్వాస నిశ్వాసములు అలాగే శరీరంలోని తల నుంచి పాదాల వరకు ప్రాణశక్తి ఏదైతే ప్రసరించి మొత్తము అన్ని అవయవములను పరిచయిస్తుంటుందో ఆ పనిచేయించిన శక్తి పేరే సూర్యుడు. అందరికీ సూర్యుని తాలూకా ప్రాముఖ్యత మన శరీరంలో అంతా మనకు ఉంది. అది విత్తనం లాంటి. మిగిలిన గ్రహాలు వాటి పరిధిలో ఉండి మనకి చాలా విషయాలను తెలియజేస్తుంటుంది. ఇప్పుడు మనకి 12 రకాలైన ప్రధాన అంశములు మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ అంశంలో ఏంటంటే మనకి అంటే 12 సమస్యలు అని అన్న కానీ అంశములు అంటున్నాను. అవి సమస్యలుగా మనం తీసుకునేట్లయితే సమస్యల కింద మనం ఊహించుకుంటాం. లేదు అవి మనం పరిష్కారం చేసుకోవాల్సిన
పనులు అని అనుకుంటే పరిష్కారం చేసుకోవడానికి భగవంతుడు ఇచ్చిన అవకాశం దీన్ని కూడా తీసుకోవచ్చు. అవి ఒకటి తనుభావము. అంటే మన తాలూకా ఆకారం, స్వభావము, వ్యక్తిత్వము, ప్రవృత్తి వీటిని తెలియజేస్తుంది. అంటే లగ్నము అనే దానికి సూర్యుడిని రాశి చాలా జాగ్రత్త, ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం గమనించుకోవాలి. సూర్యుడిని రాశిని లోపల విత్తనం కింద మనం ఊహించుకుంటే జాతక చక్రంలోని చంద్రుడిని రాశిని మన మనస్సు కింద ఊహించుకునేట్లయితే లగ్నము మన శరీరము, అంటే ఫిజికల్ ఫ్రేమ్. ఈ ఫిజికల్ ఫ్రేమ్ ఏ విధంగా ఉంది, దీని తాలూకా ఆకారం ఎలా ఉంటుంది అనేది తెలియజేస్తుంది. అంటే లగ్నంలో ఒకవేళ కానీ ఎవరికైనా సరే చంద్రుడు కానీ ఉండేటట్లయితే ముఖం చాలా గుండ్రంగా ఉండి ఒక బుగ్గలు, తర్వాత పెదవుల దగ్గర నుంచి కళ్ళ దగ్గర నుంచి ఒక రకమైన పఫీనెస్, అంటే ఉబ్బరించినట్లుగా ఉంటాయి. అంటే చంద్రుడు పూర్ణిమ చంద్రుడు ఎలా ఉంటాడో ఆ వ్యక్తి యొక్క ముఖ లక్షణాలు అలా ఉంటాయి. అంటే అది ఆకారం. స్వభావం కూడా చంద్రుడి తాలూకా స్వభావము చంచలంగా ఉంటుంది కాబట్టి ఆ వ్యక్తి యొక్క స్వభావం కూడా చంచలంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే మిగిలిన గ్రహాల తాలూకా లక్షణాలు కూడా మనం చూసుకోవాలి. ఇది బేసిక్ లక్షణాలు అనమాట. నెక్స్ట్ రెండవ భావము, అంటే మొదటి భావం నుంచి 12 భావాలు, మొట్టమొదట 12 రాష్ట్రాల్లోని 12 భావాలు ఉంటాయి అన్నమాట. మొదటి భావము మన తాలూకా ఆకారము, స్వభావము, వ్యక్తిత్వము, ప్రవృత్తి తెలియజేస్తుంది. రెండవ భావం ఏం తెలియజేస్తుందంటే ధనము, ఆస్తి, ఆదాయం, కుటుంబము, వాక్కు, ఆహారము, అభిరుచి, కనుముక్కు తీరు. మొట్టమొదటి క్లాసులో మనం చెప్పుకున్నాం, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ భాగం ఏదైతే ఉంటుందో అది మేషరాశి, ఈ భాగం ఏదైతే ఉంటుందో అది వృషభరాశి అని చెప్పి మనం మొట్టమొదటి క్లాసులో పోతే 3 క్లాసుల్లో చెప్పుకున్నాం. అంటే ఇక్కడ కనుముక్కు తీరు ఇవన్నీ రెండవ భావంలో తెలియజేస్తాయి. ఈ రెండవ భావంలో తెలియజేసినప్పుడు ఏం జరుగుతాయంటే అక్కడ మనకి ఒక అంటే ఆహారంలోని ఈ వ్యక్తి ఏ ఆహారం తీసుకుంటాడు. కొంతమందికి మొట్టమొదట విస్తరణలోని అన్నీ వడ్డించిన వెంటనే కొంతమంది తీపి పదార్థం తీసుకుంటారు, కొంతమంది కారం పదార్థం తీసుకుంటారు, కొంతమంది పులుపు పదార్థం తీసుకుంటారు. ఇక్కడ ఈ రెండవ భావంలోనే తెలియజేస్తారు. ఒకవేళ రెండవ భావంలోని కుదురుగాని ఉండేటట్లయితే ఆ వ్యక్తి మొట్టమొదట పచ్చడి కారంగా ఉన్నది మొట్టమొదటి కలుపుకొని తింటాడు. గురుడుగాని ఉండేట్లయితే తీపి పదార్థాలు, అలాగే నూనెతో తయారు చేసిన అంటే పుష్టి తుష్టి ఇచ్చే పదార్థాలు తీసుకుంటాడు గురుడుగాని ఉండేటట్లయితే. అలాగే వాక్కు, ఆ వ్యక్తికి రెండో ఇంట్లో కానీ కుదురు కానీ ఉండేట్లయితే పోలీసు వాళ్ళు మాట్లాడుతున్న భాష ఆ వ్యక్తి నోటి వెంట వస్తుంటుంది. అంటే ఆ ప్రభుత్వం పరిధిలోని
అక్కడ వాళ్ళు ఆ విధంగా ప్రవర్తించకపోతే బాబు నాయన అని బుజ్జగిస్తే అవతల వ్యక్తి చెప్పడు కాబట్టి వాళ్ళు ఆ విధమైన ట్రైనింగ్ తీసుకుని ఆ విధంగా వాళ్ళు మాట్లాడతారు. కానీ మన మీద ద్వేషం కానీ అవేమి ఉండవు. కానీ నిజం చెప్పించాలంటే కొంత కరుకుగా ఉండాలి కాబట్టి వాళ్ళు ఆ విధంగా మాట్లాడతారు. అలా మాట్లాడవలసి వచ్చినప్పుడు కూడా ఆ వ్యక్తికి రెండో ఇంట్లోని కుజుడు ఉంటాడు. అట్లాగే వీళ్ళ చేతిలోని ధనము అంటే కొంతమంది చేతిలో చూసారా, వాళ్ళది కాకపోయినా సరే ఎప్పుడూ చేతిలో డబ్బులుంటాయి. అంటే నిత్యము ఎవరిదో ఒకళ్ళది డబ్బులు వాళ్ళ చేతిలో ఉంటాయి. కొంతమంది చేతిలో అయితే ఎప్పుడూ వెతుక్కోవాల్సొస్తుంది. అంటే కనీసం రూ. 10 సరే వాళ్ళ చేతిలో ఉండకపోవచ్చు. కొంతమందికైతే నిర్ధనులుగా ఉండొచ్చు. అది రెండో ఇంతలతో తెలియజేస్తుంది. అలాగే ఆస్తి. అంటే ఈ వ్యక్తికి ఆస్తిపాస్తులు సంపాదించుకుంటాడో, సంపాదించుకోడో. అంటే ఆస్తి అంటే పూర్వీకులేంటంటే 10 మందిని కూడబెట్టుకొని అంటే తన మాట వలన 10 మందిని కూడబెట్టుకొని 10 మంది చేత పని చేయించుకునే సామర్థ్యం ఉందా లేదా అని. అట్లాగే కుటుంబం. ఈ వ్యక్తి కుటుంబంతోని కలిసి ఉంటాడా? కలిసి ఉండడా? అనేది కూడా తెలియజేస్తుంది. ఇంకా మూడో భావము అంటే దాన్ని స సోదర భావం అంటారు. మొదటి దాన్ని ధనభావం అంటారు. రెండవది ధనభావం అంటారు. మూడవది సోదర భావం అంటారు. ఈ సోదర భావం ఏంటంటే తన తర్వాత పుట్టిన వాళ్ళు అంటే తమ్ముళ్ళు, చెల్లెళ్ళు వాళ్ళు తనక ప్రవర్తన ఈ వ్యక్తితో ఈ విధంగా ఉంటుంది. అలాగే ఇరుగు పొరుగు వారు. ఇరుగు పొరుగు వారితో వీళ్ళకి సఖ్యత ఉంటుందా ఉండదా? అలాగే దగ్గర ప్రయాణాలు. అంటే ఉదయం వెళ్ళి సాయంత్రానికి తిరిగి వచ్చే ఏదైనా సరే కార్యక్రమాలు ఉండేటైతే ఆ కార్యక్రమాల్లోని లాభమా? నష్టమా? అలాగే ఉత్తర ప్రత్యుత్తరాలు. వీళ్ళు ఒకప్పుడు కరస్పాండెన్స్ చేసినట్లయితే ఒక అక్షరం తీసివేయడం గానీ, ఒక అక్షరం వేయడం గానీ చేయకుండా అంత చక్కగా రాయగలిగే సామర్థ్యం ఉంటుంది కొంతమందికి. ఈ భావం గాని చూసుకునేట్లయితే వాళ్ళ కరస్పాండెన్స్ ఏ విధంగా ఉంటుంది అంటే మన తాలూకా పుట్టుమట్లన్నీ అవతలోడికి చెప్తామా? లేకపోతే మనం దాచుకుంటామా అనేది కూడా దీన్ని బట్టి తెలియజేస్తుంది. సంభాషణ తీరు అంటే కొన్ని కొన్ని సమయాల్లోని రాయబారం చేయవలసి వస్తుంది. అంటే వివాహ విషయంలోను గానీ, అలాగే మన దేశం తరఫున మిగిలిన దేశాల్లో వాళ్ళకి తెలియజేసి వచ్చినప్పుడు అంబాసిడర్స్ అంటారు. వాళ్ళ తాలూకా వాక్పటిమ వలన మన భారతదేశానికి మంచి జరిగేటట్లుగా మన గుట్టు వాళ్ళకి చేయకుండా పనులు రాబట్టేటట్టుగా చేయగలిగే సామర్థ్యం ఉన్నవాళ్ళు అంబాసిడర్స్ అవుతారు. అలాగే రచనలు అంటే వీళ్ళు కొంతమంది నవల్స్ రాస్తారు. వీళ్ళకి కానీ ఈ ఈ భావం గాని బాగుండేటట్లయితే చక్కగా అప్పటికప్పుడు ఒక 3 రోజుల్లోనో, 2 రోజుల్లోనో లేకపోతే వారం రోజుల్లోనో ఒక్కొక్క నవల రాస్తారు. అంటే ఇప్పటివరకు రచించిన నవలలు కాకుండా ఒక క్రొత్త పొంతతోని వాళ్ళు చేస్తారు. అలాగా మూడవ భావం తెలియజేస్తారు. నాలుగో భావం మాతృస్థానం అంటారు. ఈ మాతృస్థానం అంటే ఏంటంటే
తల్లి ఆరోగ్యం తెలియజేస్తుంది. మా అమ్మగారి తలకు ఆరోగ్యం ఏ విధంగా ఉంది అని అడుగుతారు. అప్పుడు జాతక చక్రంలోని ఆ వ్యక్తి యొక్క 4వ భావం తీసుకొని ఆ భావం తాలూకా బలాబలాలు చూసుకొని వాళ్ళ తల్లి తాలూకా ఆరోగ్యం ఏ విధంగా ఉంటుందో తెలియజేసి ఇక్కడ ఒక చిన్న ఇది ఉంటుంది. 100కి 80% తల్లి తాలూకా ఆరోగ్యం తెలియజేస్తుంది. కొంతమందికి తండ్రి తాలూకా ఆరోగ్యం తెలియజేస్తుంది. అంటే ఆ ఇంటిని తండ్రి మాట మాట ప్రకారం నడుస్తుంది. ఆయన కొంతమంది ఇళ్ళు తండ్రి ఏం మాట చెప్తే ఆ మాట ప్రకారం నడుస్తూ ఉంటుంది. ఆ మాటకి వ్యతిరేకించకుండా తల్లి, పిల్లలు అందరూ ఆ విధమైన క్రమశిక్షణతో ఉంటారు. అలాంటప్పుడు 4వ భావము తల్లిని తెలియజేస్తుంది. ఒక్కొక్కప్పుడు కొన్ని కొన్ని ఇళ్లలోని తల్లి డామినేట్ చేస్తుంది. అప్పుడు తల్లి 10వ స్థానం ఉంటుంది. తండ్రి 4వ స్థానంలోకి వస్తాడు. అది జాతక చక్రం చూసిన తర్వాత మనకు తెలుస్తుంది. ఆ తర్వాత తెలియజేస్తాను. అంటే ఇక్కడ ముఖ్యంగా మన భారతదేశంలోని 80% మటుకు తండ్రి తాలూకా ఆధ్వర్యంలోనే ఉంటుంది. కానీ తల్లి తాలూకా ఆధ్వర్యం చాలా తక్కువ ఉంటుంది. అలాగే ఇల్లు మేము స్వగృహం కట్టుకుంటామా కట్టుకోమా, అలాగే ప్రస్తుతం ఇల్లు ఏ విధంగా ఉంది, వాతావరణం చుట్టూ ఉన్న వాతావరణం ఎలా ఉంటుంది అని తెలియజేస్తుంది. అలాగే మేము కారు కొనుక్కుంటాము అని అడుగుతారు. అంటే వాహన యోగం ఉందా లేదని అడుగుతారు. స్కూటర్ అయినా సరే, కార్ అయినా సరే. అది 4వ భావం నుంచి తెలియజేస్తుంది. అట్లాగే సంతోషము అంటే వీళ్ళకి జీవితంలోని 10 మందితో కూడి సంతోషంగా ఉంటారా లేదా తెలియజేస్తుంది. అలాగే పొలములు 2వ భావం కూడా తెలియజేస్తుంది. ఇది కూడా తెలియజేస్తుంది. పొలాలు అంటే మేము ఈ పొలం కొనుక్కుంటున్నాం, మాకు కలిసి వస్తుందా రాదా. అలాగే పూర్వీకుల నుంచి ఆస్తిపాస్తులు ఏమైనా కలిసి వచ్చాయా లేదా అని కూడా తెలియజేస్తుంది. అట్లాగే మా ఇంట్లో బోరు వేసుకుందాం అనుకుంటున్నామంటే నీళ్లు పడతాయా పడవా. అట్లాగే సుఖము అంటే ఒక వ్యక్తి సుఖపడుతున్నాడా లేదా అనేది 4వ భావం నుంచి తెలియజేస్తుంది. అంటే కొంతమందికి అయినట్లయితే ఈ రోజున ఒక చోట పడుకుంటారు, రేపు ఇంకొక చోట పడుకుంటారు. ఆ ఇంటి యజమాని అయినా అవ్వచ్చు. అంటే ముఖ్యంగా ఆ గృహంలో కానీ శనేశ్వరుడు కానీ ఉండేట్లయితే ఈ వ్యక్తి పడుకోవడానికి ఒక చాప, ఒక దిండు ఉంటుంది తప్పించి అంటే ఈ వ్యక్తి కొన్ని లక్షల రూపాయలు సంపాదించుకోవచ్చు. పిల్లలు, భార్య, తల్లిదండ్రులు అందరూ సుఖంగా ఉండవచ్చు. కానీ ఈ వ్యక్తికి మటుకు కింద పడుకోవడమే ఉంటుంది. అంటే అంత తెలియజేస్తాయి. అట్లాగే శంకుస్థాపన చేసినట్లయితే ఏ సమయంలో చేసుకోవచ్చు అనేది దీన్ని చూసి కూడా చెప్పుకోవచ్చు. ఇంకా 5వ భావం 5వ భావం గురించి తెలియజేసినట్లయితే సంతానము వివాహం అయిన తర్వాత లేకపోతే వివాహానికి ముందు జాతక చక్రం చూసినప్పుడు వధువుకి వరుడికి చూసేటప్పుడు వీళ్ళిద్దరికీ సంతాన యోగం ఉందా లేదా అది ముందు చూస్తాం. అలాగే ఒకవేళ వివాహం కానీ అయినట్లయితే సంతానం తల్లిదండ్రులతో ఏ విధంగా ప్రవర్తిస్తుంది, ఎంతమంది సంతానం, బాలారిష్టాలు ఉన్నాయా లేవా, అలాగే ఈ సంతానం కానీ మంచి వృత్తిలోకి వస్తారా రారా అని తెలియజేస్తుంది. అట్లాగే ఈ మధ్య కాలంలో చాలామంది అడుగుతుంటారు,
మా అమ్మాయి కానీ ఆ అబ్బాయి కానీ మేము వివాహం చేస్తామో వాళ్ళు వివాహం చేసుకుని వస్తారా అని చెప్పి. అంటే ప్రేమ వివాహాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే తల్లిదండ్రులు ఏర్పరిచిన వివాహం చేసుకుంటారా లేదా అనేది అడుగుతుంటారు. అలాగే ఒక వ్యక్తి యొక్క చదువుకి, ఆ చదువు వలన వాళ్ళకి ఎంత జ్ఞాపకశక్తి ఉంది, ఆ జ్ఞాపకశక్తి వలన పరీక్షల్లో ఉత్తీర్ణులు అవ్వడం అవ్వకపోవడం ఆయన తలుపుతుంది కూడా ఈ 5వ భావం నుంచి తెలియజేస్తాడు. అట్లాగే వివాహం అయిన తర్వాత అదర్ పార్ట్నర్ అంటే స్త్రీ అయినట్లయితే పురుషుడితోని, పురుషుడు అయినట్లయితే స్త్రీతోని ఏ విధంగా వాళ్ళు సుఖ సంతోషాలతో ఉంటారు కూడా 5వ భావాన్ని తెలియజేస్తారు అనమాట. అట్లాగే వీళ్ళకి చెప్పాను కదా, సమయస్ఫూర్తి. కొన్ని సమయాల్లోని మనము క్లిష్టమైన సమస్యలు ఎదుర్కొన్నప్పుడు ఆ సమయానికి మనకి మన ప్రజ్ఞా పాఠవాలతోని లోపల నుంచి ఒక స్ఫూర్తి వస్తుంది. ఆ స్ఫూర్తితో కొంతమంది సమయస్ఫూర్తి అంటారు. ఆ సమయస్ఫూర్తి ఉందా లేదా ఈ 5వ భావం గురించి తెలియజేస్తాను. ప్రస్తుతం ఈ 5 భావములు తెలియజేశాను. తర్వాత మిగిలిన భావములు వచ్చే పాఠంలో చెప్పుకుందాము. ఇంకా ఈ ఈ విషయాల్లోని ఏవైనా సరే మీకు సందేహాలు కలిగేట్లయితే ఆ సందేహాలు తీర్చడానికి ఇంకా 2 నిమిషాలు సమయం ఉంది, అది ఉపయోగించుకోండి. నమస్కారం మాస్టర్ అండి. చెప్పమ్మా. మాస్టర్ గారు, మొన్న మీరు చెప్పారు కదా మాస్టర్ గారు, అంటే ఒక్కొక్క రాశి ఒక్కొక్క మన బాడీలో ఒక పార్ట్ మీదే పనిచేస్తూ ఉంటుంది అనేసి. అది అంటే కూడా అది కూడా ధనుస్సు రాశి అంటే మన అదే మూలాధారం అంటే మొత్తం మన వెన్నుపూస తొడలో మొత్తం అంతా ధనుస్సు రాశిలో. తొడలో తొడలో అవన్నీ తెలియజేస్తాయి. చెప్పమ్మా. ఆ దానికి దీనికి సంబంధం. అలాంటప్పుడు ఒకవేళ మనకి ఎక్కువగా వాటి మీదే యాక్సిడెంట్స్ గట్రా అవుతున్నాయంటే ఆ రాశి యొక్క అధిదేవత యొక్క ఏదైనా మనం చేసుకుంటే, అంటే మీరు అన్నట్టుగా మనకు దేవుడు ఆరాధనే మనకు ముఖ్యం అన్నారు కదా దేనికైనా. అవును, అవును, ఆరాధన ముఖ్యం అన్నప్పుడు మనకి దాంట్లోనే ప్రాబ్లం ఉంది అని తెలిసాక, అలాంటప్పుడు మనం ఏ ఆరాధన చెయ్యాలి అనేసి, అంటే ఆ ఒక్కటే కాదు కదా, పురాణ పురుషుడు మొత్తం రూపం యొక్క దాని యొక్క అంగాలే మనవి అని చెప్పారు. అవును. అప్పుడు ఆ రాత్రి మరి అలాంటప్పుడు ఏం చేసుకోవాలంటే ఆ సమయంలోని, అంటే అది నేను పూర్తి తెలియజేస్తాను ఎప్పుడు జరుగుతుంది, ఏ విధంగా జరుగుతుంది అనేది, మన ఆహార పదార్థాల్లో ఏ విధంగా చూసుకోవాలనేది తెలియజేస్తాను. ఇంకొంచెం తెలియజేసిన తర్వాత చెప్తానమ్మా. అమ్మ తప్పకుండా చెప్తాను, గుర్తుపెట్టుకొని చెప్తాను. అమ్మా. ధన్యవాదాలు. ఓకే. స్వస్తి. నమస్కారం అండి. ఈ రికార్డింగ్ ఏమన్నా, అంటే ఇప్పుడు మన పాఠాలు ఏమన్నా మళ్ళీ అంటే రికార్డింగ్ అవుతున్నాయి, అది ఆడియో రికార్డింగ్ కానీ? అవుతున్నాయండి. రికార్డింగ్ యూట్యూబ్ లోనే ఓకే. ఉంది, తర్వాత వాట్సాప్ లో కూడా ఉందండి. యూట్యూబ్ లో పెట్టారండి ఆల్రెడీ ఏమైనా కొన్ని. పెట్టారు, అలాగే వాట్సాప్ లో కూడా ఉందండి. సార్ ఇప్పుడు మనం వాట్సాప్ దాంట్లో ఆ యూట్యూబ్ లింక్ పెట్టరా? పెడతానండి, తప్పదు. అన్ని అలాగేనండి. ఎప్పటి ఏ పాటికి ఆ పాటికి ఇచ్చినాడు, పెడుతున్నారు. ఓకే. అలాగేనండి. నమస్తే. ఓకే. నమస్తే.